పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము భయపడకుడి. ప్రియులారా, భయపడే వారికి నల్లగా ఉన్నది ఏదైనా దయ్యమే అనేది ఒక తమిళ సామెత. ప్రియులారా, అనేక మంది దైవజనులు వారి వారి ప్రసంగాలలో మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు భయపడకుడి అని, లేదా అలాంటి వాంగ్మూలములు సంవత్సరమంతా దినమునకు 1 చొప్పున ఉన్నాయని చెప్పటం మనం వింటాం. ప్రియులారా, జీవిత పరిస్థితులన్నిటిలో దేవుడు యెహోషువతో ఏమి చెప్పాడో మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనములో, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని చెప్పారు. ప్రియులారా, కనాను వెళ్ళిన వేగులు వారు అక్కడ చూచిన మహాకాయులను బట్టి భయపడలేదు, కానీ దేవుని వాగ్దానమును వారు నమ్మలేదు గనుక భయపడ్డారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 33వ వచనం. ప్రియులారా, దేవునితో మన సహవాసాన్ని పోగొట్టుకుంటే భయం మనలను ఆవరిస్తుంది. మనము దేవుని ఆత్మశక్తిపై ఆధారపడకుండా మన స్వంత మేధాశక్తి, శరీర బలంపై ఆనుకుంటే భయం మనల్ని అధిగమించి హింసిస్తుంది. ప్రియులారా, ప్రఖ్యాతియే మన లక్ష్యం అయితే అవతలి వ్యక్తి విజయం మనకు ఒక బెదురు అవుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 42-43 వచనాలు. ప్రియులారా, భయము నుండి మంచిదేదీ రాదు. పేతురు భయపడినప్పుడు అతడు తన ప్రభువును ఉపేక్షించి తనను తాను శపించుకున్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 62-72 వచనాల్లో చూస్తాం. ఆ తరువాతి పరిస్థితులలో అతని భయము అతనిని ఒక వేషధారిగా ప్రవర్తింపజేసింది. భయం వేషధారణను పుట్టిస్తుంది. వేషధారణ మరింత భయానికి దారితీస్తుంది. ప్రియులారా, ఒక బృందములో భయపడువారుంటే మిగతా వారి హృదయాలను కూడా వారు నీరు కారుస్తారు. భయమును బట్టే ఆదాము దేవుని సన్నిధి నుండి దాక్కున్నాడు. పిరికి వారికి పరలోకములో ప్రవేశం లేదని పరిశుద్ధ గ్రంథంలోని చివరి పుట తెలియపరుస్తూ ఉంది. అనగా ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, దేవుని ఎదుట వినయముతో ఉండేవాడు మనుష్యుల ఎదుట ధైర్యముగా నిలబడతాడు. కొన్ని సమయాలలో మనము సువార్త వ్యతిరేకుల దగ్గర, ప్రభుత్వ అధికారుల దగ్గర ఎంతగా భయపడిపోతూ ఉంటామో మనకు తెలుసు. పిరికి శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. విద్యా విహీనులైన పేతురు, యోహానుల ధైర్యమును చూచి యాజకులు, సద్దూకయ్యులు ఉలిక్కిపడి వీరు యేసుతో కూడా ఉన్నవారు అని చివరికి కారణం తెలుసుకున్నారు. ప్రియులారా, దేవుని ఎదుటను మనుష్యుల ఎదుటను మనము మంచి మనస్సాక్షి కలిగి ఉంటే అన్ని రకాల భయాలను
మనము సులువుగా జయించగలం. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును అని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనములో చూస్తాం. ప్రియులారా, బెదురుగొల్పే పరిస్థితులలో దేవుని బిడ్డల సహవాసము మనలను బలపరుస్తుంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని మనం ఒప్పుకుంటుంటే భయం ఎగిరిపోతుంది. కనుక దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక దిగులు పడొద్దు, జడియవద్దు అని దేవుడు సెలవిచ్చిన రీతిగా నిత్యము దేవుడు నీతో ఉన్నాడు కనుక ఏ విషయంలో నీవు భయపడుతున్నావో ఆ భయాన్ని పారద్రోలు. దేవుని ఆత్మశక్తి చేత నింపబడి విజయాలను పొందుకుంటావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ దినమంతా కూడా రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సును దయచేయండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. బిడ్డలకు మీరు తోడై ఉండి వారి ప్రార్థనలకు తగిన జవాబులు దయచేయమని, ఈ దీవెనలతో నింపమని, నీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.